ఒక ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నాము పిగ్మెంటేషన్కి కానీ, డల్నెస్కి కానీ, గ్లోకి కానీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా వెళ్తున్నప్పుడు ఒక సెషన్లో అవే ట్రీట్మెంట్స్ కావు ఇవి. తప్పకుండా కొన్ని సిట్టింగ్స్ వైజ్గా చేయాలి. ఎందుకు సిట్టింగ్ వైజ్గా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా స్కిన్ సెల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ప్రతి టర్న్ ఓవర్కి కొత్త కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. గ్రాడ్యువల్గా ఓల్డ్ సెల్స్ వెళ్తూ ఉంటాయి, కింద నుంచి న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్రెష్ సెల్స్ ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటాయో అప్పుడు నీట్గా స్కిన్ అన్నది మనకు టోన్ అవుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా స్కిన్ సెషన్స్ వైజ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఎప్పుడు కూడా సింగిల్ సెషన్స్ ఉండవు. అయితే సింగిల్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇన్స్టెంట్ గ్లో కోసం అని ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇట్ కెన్ బి డన్ ఇన్ డిఫరెంట్ వేస్. వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అండ్ లేజర్ అబ్లేషన్. ఓకే. సో ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏం లేదు, మామూలుగా మీరు హైడ్రా ఫేషియల్ అని చేసుకుంటారు, లేదంటే డర్మా ప్లేనింగ్ అని, ఏవైతే సూపర్ఫిషియల్ లేయర్, కార్నియల్ లేయర్ అంటే డెడ్ సెల్స్ని మనంతలో మనము తీసేసుకోవడం ఏదైతే ఉంటుందో, ఈ బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవల్, ఇవైతే అంటే చిన్న బేసిక్ అట్ హోమ్ ప్రొసీజర్స్ ఇవన్నీ. దిస్ ఆల్ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్. అంటే ఈ ఎక్స్ఫోలియేషన్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ టర్న్ ఓవర్ టైం తగ్గుతుంది. అంటే 28 days అయింది అంటే ఇప్పుడు మనం అసలు ఏం ముట్టకుండా ఉంటే సెల్స్ యూజువల్ 28 daysకి షెడ్ ఆఫ్ అయిపోతాయి. లేదు మనకు గ్లో కావాలి అంటున్నప్పుడు వీఆర్ స్టిమ్యులేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ఫోలియేషన్. అంటే 28 daysలో అయ్యే ఎక్స్ఫోలియేషన్ని ఇంకా ఫాస్ట్ చేస్తున్నాం. దాని ద్వారా ఆ ట్రీట్మెంట్ టైం అన్నది మనం తగ్గిస్తున్నాం. సో ఈ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్. అంటే కెమికల్స్ పెట్టేసి, కెమికల్ పీల్స్ అంటాం. సో ఈ కెమికల్ పీల్స్ పెట్టేసి నార్మల్గా ఇలా ఈ సెలూన్స్లో పెట్టేవి, మళ్ళీ వీటిని ఏమంటారు మన పార్లర్లో పెట్టేవి కావు, ప్రొఫెషనల్ కెమికల్ పీల్స్.